ఇది యమునోత్రి. మనకి 4 చార్ధామ్ యాత్ర అంటారు కదా. చార్ధామ్ యాత్రలో ఫస్ట్ది ఇది యమునోత్రి టెంపుల్. ఆ పైనుండి వస్తున్నది యమునోత్రి నది. ఐస్ పర్వతాలు కరిగి వాటర్ కింద వచ్చి ఇక్కడ గ్లేసియస్ వాటర్ అంటారు చూసారా, అది హాట్ వాటర్. ఇది ఇక్కడికి ఏంటంటే ఎంత చల్ల వాటర్ వచ్చినా కూడా ఇక్కడ అంతా వేడి నీళ్ళుగా అయిపోతాయి అన్నమాట. చాలా హాట్ వాటర్ ఉంటుంది. చూడాల్సిన ప్లేస్లో యమునోత్రి కూడా ఒకటి. ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాల్సింది యమునోత్రి. ఇది విష్ణుకుండ అంటారు కదా, స్నానం చేయడానికి మోక్ష అనే ఏదో అంటారు పెద్దవాళ్ళు, అదే ఇది. మీకు మొత్తం వీడియో కూడా చూపిస్తాను. ఆ వాటర్ ఎక్కడ ఎలాగా ఇక్కడ దారిలో పడి వస్తుంది కూడా హాట్ వాటరే. ఇంకా పైకి వెళ్దాం. ఇదిగో ఇది ఇక్కడ చూసారా, మనం చేయి పెడితే చర్మం వచ్చేస్తుంది, అంత హాట్ వాటర్. మీకు ఇంకా క్లారిటీ చూపిస్తున్నానండి. ఇగో చూడండి ఇక్కడ ఎలా మరుగుతుందో. ఇది యమునోత్రి టెంపుల్. చాలా బాగుంటుంది. చార్ధామ్ యాత్రలో కూడా ఫస్ట్ది ఇది. యమునోత్రి దర్శించుకుంటారు. ట్రెక్కింగ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది, రావడమే చాలా కష్టం. కానీ ఏదో ట్రై చేసాం, ఇక్కడ దాకా వచ్చాం. గుర్రాలు ఉంటాయి, డోలీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పైకి నడాలంటే చాలా టాస్క్. ఇంకోటి చెప్తున్నాను, ఈ వర్షాకాలంలో వెళ్ళాలంటే కొంచెం ఆలోచించి వెళ్ళండి. కాకపోతే ఆగస్ట్ ఎండింగ్లో, సెప్టెంబర్ ఎంట్రన్స్లో కూడా మీరు ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంటుంది. కాకపోతే ఆ టైంలో ఏంటంటే కొంచెం చలి మంచు ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటారు. మరి ఉంటుంది, తప్పదు. అన్నీ మనం అనుకుంటేనే రావాలా, లేకపోతే రాకూడదు. అంటే రావాలంటే రావచ్చు, కానీ దానికి దేవుడి ఆజ్ఞ కూడా ఉండాలా. అందరికీ అదృష్టం దొరకదు. చాలా బాగుంటుంది. ఇది యమునోత్రి టెంపుల్ చూపిస్తాను ఆగండి మీకు. ఇది యమునోత్రి నది, గ్లేసియస్ వాటర్. అది యమునోత్రి నది. అది మీకు టెంపుల్ చూపిస్తాను ఆగండి. ఇక ఇది టెంపుల్. అంటే లోన అమ్మవారికి ఫోటో తీయనవలేదు, కానీ చాలా బాగుంటుంది.